హలో ఎవ్రీవాన్, ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మేము వరమహాలక్ష్మి పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తామో చూసేద్దాం రండి. సో అందరి ఇంట్లో లాగానే మేము పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్నానాలు చేసి ఇంకా వంట మొదలు పెడతా ఉన్నాము. ఈసారి వరమహాలక్ష్మి పండుగకి నేనైతే 9 రకాల నైవేద్యం చేస్తామనుకున్నాను. ఇక్కడ సాయి వచ్చేసి దేవుడి దగ్గర డెకరేషన్ అంతా చూసుకుంటా ఉన్నాడు. అంతలోపు నేను కూడా వంట అంతా పూర్తి చేసుకోవాలి కదా. అంతలోపు ఇక్కడ మా నాన్న కూడా స్నానం చేసి రెడీ అవుతా ఉన్నాడు. ఇక్కడ పేపర్లో ఏం కట్ చేస్తున్నారని చూస్తున్నారా? సో దేవుడికి మనము బొట్టు పెట్టాలా అంటే ఇదొక చిన్న ట్రిక్ అనమాట. మాకి ఒక స్వామి చెప్పినాడు, వాళ్ళంతా ఇలాగే బొట్టు పెడతారంట. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. పేపర్ అయితే మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని దేవుడికి అయితే ఇలా బొట్టు పెడితే చాలా నీట్గా కూర్చుంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మేము వరమహాలక్ష్మి పండగకి అమ్మవారిని కూర్చోపెట్టి చీర కట్టిస్తాం కాబట్టి నేను వంట చేస్తా ఉంటే సాయి అంతా నాకు రెడీ చేసి ఇస్తా ఉన్నాడు అనమాట. ప్రతి ఇయర్ మా ఇంట్లో అమ్మవారికి చీర కట్టించి అంత డెకరేషన్ అంతా చూసుకునేది మా ఆయనే. ఈసారి సాయితో పాటు మా నాన్న కూడా కూర్చొని హెల్ప్ చేస్తూ ఉన్నాడు. చీర ఎట్లా కట్టేయాలి, అమ్మవారికి ఏమేం చేస్తారో అన్నీ చూసుకుంటా ఉన్నాడు. వంట అంతా అయిపోయేసింది. ఇంకా ఇక్కడ ఓలిగిలు ఒకటే పెండింగ్. సో అది మా మమ్మీ మరి మా పెద్దమ్మ చేస్తూ ఉన్నారు. సో ఇంకా నేను రెడీ అయిపోయేసాను. ఇంకా దేవుడికి చేసిన ప్రసాదాలన్నీ తీసుకొని పోయి అమ్మవారి ముందు పెడతా ఉన్నాము. నేనైతే ఈసారి దేవుడికి 9 రకాల ప్రసాదాలు చేశానని చెప్పాను కదా. దాంట్లో ఓలిగి, చిత్రాన్నం, వాంగీబాత్, కారం పొంగల్, స్వీట్ పొంగల్, మరి వడలు, తర్వాత పెరుగన్నము, ఇంకా గుగ్గుళ్ళు, మరి వంకాయ అన్నము, ఇవన్నీ చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టినాము. కర్మ లక్ష్మీదేవికి చేస్తే ఇష్టమైంది, నువ్వు చేసుకుంటే కాదు. మనం కూడా చేసుకొని నేను చూడు ఎట్లున్నానా. నేనేం లేదు. అంతా రెడీ అయ్యి పూజ అయ్యేలోపు మధ్యాహ్నం 1:32 అయిందనమాట. सुरेश्वरि भारति भार्गवि शोक विनाशिनि रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि काम्यफलप्रदहस्तये
मधुसूदनकामिनि विद्या लक्ष्मी पालय माम् सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि जय पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वै సాయంత్రం 5 మంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి నేనైతే నా పూజని ఇలా పూర్తి చేసేస్తున్నాను. లాస్ట్లో అమ్మవారికి ఎర్రనీళ్ళు తీసుకొని దృష్టి తీసేస్తాము. సో ఈసారి మా ఇంట్లో మా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.